సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంత పెద్ద యూనివర్సిటీ కాబట్టి మీరు అన్న 10,000 స్టూడెంట్స్ని మెయింటైన్ చేయడానికి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి? మెయిన్గా మేడం ఇవి ఏంటంటే 10th వరకు ఇంటర్ వరకు ఒక టైప్ ఆఫ్ థింగ్ ఉంటుంది మేడం. అవును. ఈవెన్స్ ఇంజనీరింగ్ మీరు డిగ్రీ రిలేటెడ్ కోర్సెస్ ఉంటే యూజీసీ మానిటరింగ్ ఇవన్నీ ఉంటాయండి. సో మెయిన్గా ఏంటంటే అటెండెన్స్ అనేది చాలా మ్యాండేటరీ అండి. ఎస్. అసలు మీకు 10th వరకు ఇంటర్లో వరకు మీకు అటెండెన్స్ ఒకవేళ ఉన్నా లేకపోయినా కానీ దట్ డిపెండ్స్ అపాన్ స్టూడెంట్ అండ్ పేరెంట్స్ కానీ ఏదైతే ఉందో అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ వెన్ కమ్స్ టు ఇంజనీరింగ్ వచ్చినప్పుడు మెయిన్లీ ఏంటంటే డెఫినెట్లీ తనైతే క్లాసెస్కి అటెండ్ అవ్వాలి మేడం. ఓకే, క్లాసెస్కి అటెండ్ అవ్వకుంటే మాత్రం ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది పోతుంది అన్న. ఎంత అంటే ఎంత పర్సెంటేజ్ ఉండాలి? ఇది ఇంటర్ అటెండెన్స్ ఎస్ మేడం 75% అనేది మ్యాండేటరీ. 75% కింద లేకుంటే దెన్ తనకి ఏదైనా మెడికల్ ఇష్యూస్ ఉంటే హీ హ్యాస్ టు సబ్మిట్ ద బిల్. అదర్వైజ్ మనం ఎగ్జామ్స్కి అనేది ఫర్దర్గా ప్రమోట్ చేయం. సో అయితే స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి, విచ్ ఇస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. అది అంటే స్టూడెంట్కి ఇనిషియల్ ఫేస్లో తెలియకపోయినా కానీ ప్లేస్మెంట్స్ టైంలో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మేడం. ఎందుకంటే యాజ్ ఎ ఇంజనీర్ మీరు అనేది ఒక డెఫినెట్లీ మీరు క్లాసెస్కి అటెండ్ అయ్యి ప్రాక్టికల్స్కి అటెండ్ అయినప్పుడు మాత్రమే ల్యాబ్స్కి వెళ్ళినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఏదో ఇంటర్లో లెక్క 10th లెక్క బట్టి చేస్తే అయ్యేది కాదు. 1 డేలో ఇంజనీరింగ్ 4 years ఆఫ్ ఇంజనీరింగ్ అనేది అది పెద్ద సముద్రం. దాన్ని ఏదో 1 నైట్లో మనం కూర్చొని బ్యాటింగ్ చేసేసి కంప్లీట్ చేసేస్తే ప్లేస్మెంట్స్ కంపెనీ వాడికి ఏం ఆన్సర్ చేస్తారు మీరు?